నమస్తే టిఆర్ నిజాం. నేను మీ తాళ్లపల్లి రమేష్. ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలకు ఒకసారి మనం చర్చించుకుందాం. అందులో భాగంగా మొన్న ఒక దగ్గర వికలాంగుడు ప్రజావాణిలో తన సమస్యలను తెలియజేయడానికి కలెక్టరేట్కి వస్తే ఆయనను ఈడ్చుకొని వెళ్తున్నారు పోలీసులు. ఏందే ఇంత ఘోరం ఉంటుందా? ఎందుకంటే ఆయన సమస్యను వెలిబుచ్చుకోవడానికి అక్కడి దాకా వస్తే కనీసం ఆయనను పట్టించుకోకుండా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలను మన కంటికి అక్కడ కలెక్టర్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన కూడా పట్టించుకుంటుంటారు. వాళ్ళ తరపున మాట్లాడడానికి ఎవరు లేరని చెప్పేసి అనుకుంటా ఉన్నారా మీరు? అంటే వాళ్ళంటే మీకు అంత చిన్న చూపు ఉన్నదా? ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ఆలోచన అందరూ అడిగే సందర్భం వచ్చింది. అదొకసారి మనం చూద్దాం. ఆ విజువల్ను ఒకసారి చూద్దాం. మనం ఇంత దుర్మార్గం ఉంటుంది. ఎందుకంటే ఇలా చేసిన వాళ్ళపైన ఎమ్మటే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాస్తున్నారు. వాళ్ళకు ఈ విధంగా చేయడం అనేది దుర్మార్గమైన చర్య. దానికి సంబంధించిన మంత్రివర్యులు ఉటిన వాళ్ళ తరపున మాట్లాడారు. ఎందుకంటే ఇలాంటి నాయకులు ఉండాలి అసలు ప్రజలకి. ఇలాంటి నాయకులు ఉంటే ప్రజలకు సమస్యలు రావని చెప్పేసి అంటారు. ఆయనకు వికలాంగుల పక్షాన ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మీలాంటి నాయకుడు కంపల్సరీ సమాజానికి అవసరం అన్న మీరు ఉండాలి. ఎందుకంటే మీరు ఎక్కడ వికలాంగులు ఎక్కడ సమస్య వచ్చినా కూడా పెద్దన్నలాగా ముందుకు వెళ్తున్నారు. ఇది చేసినటువంటి అల్లూరి లక్ష్మణ్ గారికి టిఆర్ నిజం తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తిగా, ఆ సామాజిక వర్గాల్లో పుట్టిన వ్యక్తిగా మీకు రెండు చేతులెత్తి దండం పెడతాను. ఎందుకంటే ఏమంటే ఆయనకు సంబంధించి ఆడ ఆ అధికారికి ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విజువల్ చూద్దాం. అక్కడ సమస్యను ఏమంటే పరిష్కారం చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. మీకు మాత్రం సూపర్ అన్న, మీరు ఉండాల్సిన సమాజానికి ఉపయోగపడతారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. చెప్తాపడు. ఆయన పేరు మర్రిపల్లి రాజగంగారాం, సన్ ఆఫ్ రాజయ్య, విలేజ్ ముత్యంపేట, మండలం మల్లాపూర్. ఆయన ఫోన్ నెంబర్ కూడా రాసుకున్నాను. 995180 070618. ఆడియో నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా పర్సనల్ ఇండివిజువల్గా భూమికి సంబంధించిన ఇష్యూ, దాని తొవ్వకు సంబంధించిన ఇష్యూ. సరే, ఆయన నడవాల్సిన తొవ్వ అడ్డం తిరిగి వేరే పక్కడు ప్రైవేట్ వ్యక్తి ఆయన పక్కన నైబరు పక్కన రోడ్డు వాళ్ళు ఇబ్బంది పెడుతుంది. రెవెన్యూ పరంగా ఇష్యూలన్నీ జాగ్రత్త తొవ్వలకు సంబంధించిన ఇష్యూలన్నీ కూడా సెటిల్ చేయాల్సింది మీరే. ఆయన పోయినసారి ప్రజావాణిలో వచ్చిండు, ఇప్పుడు మన రెండోసారి ప్రజావాణిలో వచ్చిండు. ప్రజావాణి వచ్చినప్పుడు మన కానిస్టేబుల్ మన సంబంధించిన ఉద్యోగస్తులు మొత్తానికి ఆయన కొంచెం ఇబ్బందికరంగా ఇసుకపోయింది. అది మార్నింగ్ కలిసి స్కూలైతే దానికి అపోజిషన్ పార్టీలు ట్విట్టర్లో పెట్టుకుని ఇక దేశంలో వాళ్ళకు ఇదొక సమస్య లెక్కనే వాళ్ళు ఇబ్బంది పెడుతుంది. సార్ ఇబ్బంది పెట్టిన నేను దాంట్లో మేము అపోజిషన్ దాని విషయం మాట్లాడేది దాని గురించి మేము పోము. కానీ నేను జిల్లా మంత్రికి నేను చెప్పేది ఏంటంటే ఆ కుటుంబానికి పోయి ఆ సమస్య జెన్యూన్గా ఉంటే రేపు సాయంత్రం కల్లా సెటిల్ చేసి నాకు మాట్లాడు. ఒకవేళ ఎవరైతే ఆయన భూమి తవ్వకుండా ఆయనకు హక్కు ఉన్నది, నాకు పట్ట భూమి నా భూమికి ఆయన తవ్వి అంటే యాజ్ పర్ చట్ట ప్రకారం అక్వైర్ చేసే అధికారం ఆర్డీఓగా నీకు ఉంటుంది. ఇప్పుడు నేను పై ఉన్నాడు ఇల్లు ఉంటుంది కట్టుకుంటాడు, పైన ఉన్నాడు నాకు కింద ఉన్నాడు నాకు తవ్వి అంటే నేను నా పై ఇంటి పక్కకి నడుచుకుంటూ రావాలి కదా. నేను తవ్వి అన్నప్పుడు అతను ఎంత భూమి అయితే పోతుందో ఎంత ఎక్స్టెండ్ పోతుందో నాకు అక్వైర్ పెట్టండి. నేను ప్రభుత్వ పరంగా అక్వైర్కి సంబంధించిన ఎంత భూమి డబ్బులు ఆ డబ్బులు అనేది ఇప్పిస్తాను. నాకు రేపు ఈవినింగ్ కల్లా నాకు 4 o'clock ఫోన్ చేసి ఈ మర్రిపల్లి రాజగంగారాం యొక్క ప్రాబ్లం సాల్వ్ అయ్యిందనే విషయం చెప్పాలి. సాల్వ్ కాకపోతే ప్రాబ్లం ఏముందో నాకు చెప్పండి. నేను 14th రోజు నేను వస్తాను. వచ్చినప్పుడు కలెక్టర్ గారితో కూర్చొని మాట్లాడి అది ఏ పరిధిలో చేయగలుగుతానో ఆ విధంగా చాట్అవుట్ చేద్దాం. ఆ కుటుంబానికి ఏదైనా ఆయన అసౌకర్యం చేసిన కానిస్టేబుల్ పక్షాన మంత్రిగా ఆ కుటుంబానికి నేను ఆ కుటుంబ సభ్యులకు చెప్పండి, ఆ తమ్ముని కూడా చెప్పండి. నా వైపు నుంచి ఆ జరిగిన సంఘటన విషయంలో నేను కూడా బాధపడుతున్నా. కొంచెం మనసులో పెద్ద మనసుతో ఈ ఇష్యూను ఇంతటితో ఆపేసేయమని చెప్పండి. ఆయనకు జరిగిన అసౌకర్యానికి అన్ని విధాలు కూడా నేను బాధపడుతున్నా, నేను చింతిస్తున్నా. దానికి ఆయనకు జరిగిన సమస్య, ఆయనకున్న సమస్య ఏదైతున్నదో మళ్ళీ ప్రజావానికి రాకుండా సమస్య పరిష్కారం చేసుకోవడానికి మీరు బాధ్యత ఆర్డీఓగా బాధ్యత తీసుకోండి. నాకు రేపు మార్నింగ్ 11 o'clock నేను ఆయన ఇంటికి పోయి ఆయనకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని ఆయన తొవ్వ మొత్తం చూసి ఆ తొవ్వకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఓకే.
అంటే వికలాంగుల పక్షాన మీరు ఉన్నందుకు మాత్రం ధన్యవాదాలన్నా. ఎందుకంటే ఇలాంటి పునరావృతం కాకుండా మళ్ళీ మీరు వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి హక్కుల కోసం వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు 4% రిజర్వేషన్ కోసం, వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్ కోసం కూడా వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు. ఇది